పార్టీకి అండగా నిలబడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామనేటువంటి ఒక ధైర్యాన్ని చూపించినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇవన్నీ తట్టుకోలేక ఎక్కడ మనం చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాల్ని, మనం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని మనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందనేటువంటి భయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ముందుకెళ్ళి చివరికి రిపోర్ట్ చేసి పార్టీ పేజీని కూడా తొలగించేటువంటి కార్యక్రమం చాలా దౌర్భాగ్యం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అనేక అవినీతి కార్యక్రమాలు, అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అనేటువంటి ప్రతి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ వచ్చింది. నిన్న జరిగినటువంటి ర్యాలీలు కూడా, వెన్నుపోటుకు 2 ఏళ్ళు పేరిట జరిగినటువంటి ర్యాలీల్లో కూడా లక్షలాది మంది ప్రజలు పాల్గొని ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా చూసి ఓర్వలేక ఈరోజు చివరికి సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలు విధిస్తే వీరికి ఎవరికి కూడా కలిసి రారు అనేటువంటి ఒక